హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, దాని జట్ల నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఇండెక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకున్నాను. రేపు నిన్న నేను ఏం చెప్పుతున్నో అలాగే జరిగిందో లేదో మీరు నాకు కమెంట్స్ ఇస్తే నాకు బెటర్గా నాకు మోటివేషన్ వస్తుంది. సో నేను ఏం చెప్పుతుంది, బయింగ్తో మీరు వెళ్తే ప్రాబబిలిటీ కష్టంగా ఉండేదానికి ప్రాబబిలిటీ ఉంటుంది అండి. ఫస్ట్ హాఫ్లో ఎవరు ట్రేడ్ చేసిండారో ఈజీగా స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉండే, ఇంక్లూడింగ్ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో చాలా 3 స్టాప్ లాసెస్ కంటిన్యూస్గా హిట్ అయ్యా. సెల్లింగ్ సైడ్కి ఎన్సరీలు తీసుకుంటా ఉంటాను, సో స్టాప్ లాస్ హిట్ అయ్యా. బయింగ్ సైడ్ ఎవడు ఎత్తుకుంటాను వాళ్ళకు స్టాప్ లాస్ హిట్ అయ్యింది. ప్రీమియమ్స్ అంత పెరగలేదు. సో ఇది అర్థం ఏమి అంటే, రేపు డిసైడింగ్ తీసుకుంటుంది మార్కెట్ పైనకి వెళ్ళాలా ఏమి అనేసి. కిందికి వెళ్ళాలా అంటే మార్కెట్ అట్లీస్ట్ 76,000 ఈరోజు లో ఏం స్వింగ్ చేసింది, అవుట్ కింద వచ్చి క్లోజ్ చేస్తే మార్కెట్ ప్రాబబిలిటీ ఉంది కిందకి వచ్చేదానికి. లేదు అంటే ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. పైనకి అంటే ప్యూర్ పైన కాదు, సో కొంచెం పైనకి వెళ్ళి తర్వాత డ్రాస్టిక్గా ఫాలో అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడ ఒక సప్లై ఉంది. ఇన్ కేస్ 77,294 నుంచి 77,273 అనేది బ్రేక్ అయ్యి అవుట్ పైన ఏమన్నా సస్టైన్ అయితే ఇంకొక 250 పాయింట్స్ వరకు వెళ్ళేదానికి ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటర్. ఎందుకంటే ఇది సప్లై, వీక్లీ సప్లై, ఇక్కడి నుంచా ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ పడేదానికి. అలా కాలేదు అంటే ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయితే వెయిట్ చేస్తాను, ఇమ్మీడియట్గా సెల్లింగ్ తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ కష్టంగా పెరిగింది. రేపు సెల్లింగ్ చూడాలా అంటే ఫస్ట్ 45 మినిట్సే డ్రాస్టిక్గా ఫాల్ కావాలా. ఈరోజు ఎట్లు ఫాల్ అయినో ఇట్లా ఒక 3 క్యాండిల్స్ ఏమన్నా డ్రాస్టిక్గా ఫాల్ అయితే ఈ సపోర్ట్ కింద ఏమన్నా క్లోజ్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉండుకోవచ్చు. లేదు అంటే మార్కెట్ కన్సాలిడేషన్ టు పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే 23,400 నుంచి 23,391. ఇన్ కేస్ ఫ్లాట్ గ్యాప్ అప్ పైన ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ పైన క్లోజ్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ ర్యాలీ వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. 100 to 150 పాయింట్స్ ర్యాలీ వచ్చేదానికి పైన ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయితే. అలా కాలేదు అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకు వస్తా అంటాను. నేను సెల్లింగ్ తీసుకునేలేదు. ఎప్పుడు సెల్లింగ్ చూస్తాను అంటే 23,227 కింద ఏమైనా మార్కెట్ క్లోజ్ అయ్యి అవుట్ కింద మార్కెట్ ఇంకో క్యాండల్ ఏమైనా క్లోజ్ అయితే ఒక 5 మినిట్స్ క్యాండల్ ఇక్కడి నుంచే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇక్కడే ఈ పొజిషన్లో మార్కెట్ టర్న్ కావచ్చు, ఈ పొజిషన్లలో మార్కెట్ టర్న్ కావచ్చు పైనకి వెళ్ళేదానికి. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈరోజు వెళ్ళిండే ప్రైస్ యాక్షన్ చూస్తే సో మార్కెట్ కొద్దిగా పైనకి వెళ్ళేసి తర్వాత కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉన్నట్లు కనిపిస్తోంది. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ నేను చెప్తా ఉండేది. సెల్లింగ్ చూడాలంటే ఇటు కింద చూస్తేనే బెటర్. ఈ లెవెల్లో ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో 23,280 దగ్గర ఫాల్ సిగ్నల్ ఇచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. 23,220 కింద ఏమైనా మార్కెట్ క్లోజ్ అయ్యి అవుట్ కింద 5 మినిట్స్ క్యాండల్ ఏమైనా 15 మినిట్స్ క్యాండల్ ఇటు కింద క్లోజ్ కావాలా, ఇంకొక 5 మినిట్స్ క్యాండల్ ఇటు కింద ఏమైనా క్లోజ్ అయితే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే సో వీక్లీ నేను ఏం చెప్పిండో నేను సప్లై లెవెల్లో ఆ లెవెల్ని టెస్ట్ చేసింది. ఇన్ కేస్ మార్కెట్ కిందకు వస్తాను 49,083 నుంచి 49,007 ఇక్కడి నుంచే మార్కెట్ టర్న్ అయ్యేసి ఈ రోజు చేసిండే స్వింగ్ హైను బ్రేక్ చేసేదానికి ప్రాబబిలిటీ. అలా కాక గ్యాప్ అప్ అయ్యి 49,800 పైన అయ్యి అవుట్ పైనే క్లోజ్ అయితే ఇంకా కొంచెం ఒక 200 to 250 పాయింట్స్ వెళ్ళేసి తర్వాత ప్రైస్ యాక్షన్ చూసి మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. అట్ ప్రజెంట్ కిందకు వచ్చేదానికి సినారియోస్ తక్కువగా కనిపిస్తోంది. కిందకు రావాలంటే పెద్ద పెద్ద క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ వేసుకొని వస్తేనే మార్కెట్ ఎందుకు అంటే కంటిన్యూస్గా సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకొని పోతా ఉంది. సో దానికోసమే చిన్న క్యాండిల్స్ వేసుకొస్తే ఫాల్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటర్గా అనిపిస్తోంది. గ్యాప్ అప్ అయ్యేసి 49,800 పైన ఓపెన్ అయ్యి అవుట్ పైన క్లోజ్ అయితే విత్ వాల్యూమ్ ఉంటే ఇంకా బెటర్. ఇక్కడి నుంచి ఒక 200 to 250 పాయింట్స్ వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి మార్కెట్ కిందకు వస్తాను, నేను సెల్లింగ్ చూసేది లేదు, బయింగ్ ఆపర్చునిటీకి చూస్తామా అనుకున్నాను. ఈరోజు జరిగిండే సినారియోస్ పెట్టుకొని నేను చెప్తా ఉండేది. రేపటి వరకు నేను మార్కెట్ ఎంత కిందకు వస్తానో కిందికి అంటే
పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకోవస్తే నా వ్యూని చేంజ్ చేసుకుంటాను, చిన్న చిన్న క్యాండిల్స్ ఏమైనా వేసుకోవస్తే నా వ్యూ బయింగ్ ఆపర్చునిటీకి మాత్రమే చూస్తామా అనుకున్నాను. సో FINNIFTY లెవెల్ చూస్తే ఈరోజు సపోర్ట్ నిన్న రెసిస్టెన్స్ ఏం తీసుకున్నా అది బ్రేక్ అయ్యింది, బట్ సప్లై ఏముందో అది ఇంకా టెస్ట్ కాలేదు. రేపేమన్నా సప్లై టెస్ట్ అయితే మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చి తర్వాత పైనకి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంది. ఓపెనింగే ఇటు పైన ఏమైనా ఓపెన్ అయ్యి ఇటు పైనే క్లోజ్ అయితే మార్కెట్ అక్కడి నుంచి అట్లే పైనకి వెళ్ళడానికి ప్రాబిలిటీ ఉంది. సెల్లింగ్ చూడాలంటే 22,805 కిందే సెల్లింగ్ చూసేదానికి ప్రాబిలిటీ ఉంది. ఈ లెవెల్లో వస్తాను నేను బయింగ్ ఆపర్చునిటీకి మాత్రమే చూస్తామా అనుకున్నాను. రేపటి వరకు మార్కెట్ కన్సాలిడేషన్ టు బయింగ్ ఆపర్చునిటీ వచ్చేదానికి ప్రాబిలిటీ ఉంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చెప్తా ఉండేది. నా అనాలిసిస్ మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చెప్పండి, నేను ట్రై చేస్తాను నాకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. ఆ స్వింగ్ ట్రేడింగ్ అన్నా కానీ వేరే ఏమైనా నాకు తెలిసిండేది మీరు కమెంట్లో నాకు ఇది తెలియదు అంటే ఏమైనా చెప్తే నాకు తెలిసింటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.